జిజ్ఞాసురత్నార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తితో ఉన్నవాళ్ళు ఎవరుంటారో, ఎవరు చాలా భీతావహులై ఉంటారో వాళ్ళు పరమాత్మ నువ్వు మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేసినప్పుడు ఆ శరణాగతికి తన నియమములన్నీ కూడా విడిచిపెట్టేసి వాళ్ళు పెట్టిన నియమానికి కూడా లోబడిపోయి పరిగెత్తుకొస్తాడు. అది ఆయన యొక్క కారుణ్యమునకు పరాకాష్ఠ. అందుకే ఆయన వెంటనే అనుగ్రహించాడు. ఎలా అంటే భౌతికంగా రాలేదు. కృష్ణ పరమాత్మ ఏదో సభాప్రవేశం చేయలేదు. ఒక పరమాద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. ఆయన స్మరింపబడినంత మాత్రం చేత ఎంత గొప్పగా అనుగ్రహించాడు అంటే, ఇది సేయగాదనిమది విచారింపక సద్గర్హితుండు దుశ్శాసనుండు నెట్టన ద్రౌపది కట్టిన పుట్టంబు సభలోన విచ్చెన శంకలేక ఉడుగక ఉలువంగబడియు మున్నపనీతమైన తద్వస్త్రంబు నట్టి వలువ లలితాంగి జగన మండలమున బాయక ఒప్పుచునున్న అయ్యువిద చూచి సభ్యులెల్లా నుదిత సమ్మదులైరి దుశ్శాసనుండు వస్త్ర చెయ్యము పర్వతోపమానమైన నులువంగనోపక ఉడిగె లజ్జ పొంది ఉక్కు దక్కి. ఆమె యొక్క చీరని ఎంతసేపు లాగినా పర్వతోపమానంగా, అంటే ఏదో పర్వత రాశి ఎలా ఉంటుందో అలా వస్తూనే ఉంది చీర. ఎంతసేపో చీర లాగి 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 తాను నీరసబడి ఉక్కుదక్కి తన బలం క్షీణించిపోయి ఇక ఆ పని చెయ్యలేక దుశ్శాసనుడు కూలబడిపోయాడు. ఆమె యొక్క జగనభాగం మీద ఆ చీర మాత్రం అనంతంగా అలా వస్తూనే ఉంది. ఇప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ కూడా చూశారు. ఇది రహస్యంగా జరిగింది కాదు కదండి, నిండు సభలోనేగా జరిగింది. అనంతముగా ఆమె శరీరము మీదకి వస్త్రం వస్తోంది. ఆమె మనసులో కృష్ణుణ్ణి త్రికరణ శుద్ధిగా స్మరించింది, నన్ను కాపాడతాడు అన్న నమ్మకంతో స్మరించింది. అందుకే ఒక ఆపద వచ్చినప్పుడు ముందు ఎవరికి చెప్పడం చేత కావాలి అంటే భగవంతుడికి చెప్పుకోవడం చేత కావాలి. నిజానికి అక్కడ పరమ భాగవతోత్తమురాలు ఎవరు అంటే ద్రౌపదీదేవి. ఆవిడ కృష్ణుణ్ణి స్మరించింది. కృష్ణుడి వలన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందింది. ఆయన పాదములు పట్టుకోవడం మనకు అలవాటైతే వేరొకడు వస్తాడు. వాడెవరో కాదు, ఈశ్వరుడు పంపినవాడే. కాబట్టి ఆయన పంపకుండా వచ్చేవాడు ఎవరు ఉండడు, ఆయన పంపితేనే వస్తాడు. అందుకే బాగా అలవాటవలసిన విషయం ఇది జీవితంలో. అంటే ఒక సంతోషం వచ్చినా ఆయనకి చెప్పాలి, ఒక దుఃఖం వచ్చినా ఆయనకే చెప్పాలి, ఓ ఆపద వస్తే ఆయనకే చెప్పాలి. ఎక్కడో ఉండగా వచ్చింది ఇంటికి ఎలా వస్తానండి అంటే నీ మనసులో తలుచుకో. ఒకసారి ముందు ఆయనకి చెప్పుకోవడం, ఆయనతో మాట్లాడుకోవడం అలవాటు అవ్వాలి. భర్తలకి జ్ఞాపకం రానిది ద్రౌపదీదేవికి జ్ఞాపకానికి వచ్చింది. ఆమె కృష్ణుణ్ణి స్మరించింది, రక్షణ పొందిందా లేదా, లేకపోతే భారతం ఏమై ఉండేదో అసలు. ఆవిడికి జ్ఞాపకం రాకపోతే అసలు భారతం ఏ పెనుమలుపు తిరిగిపోయి ఉండేదో. ఇది పరమాద్భుతం. సభలోని వాళ్ళందరూ కూడా నిశ్చేష్టితులై చూస్తూ ఉండిపోయారు. తన భార్య ఇంత గొప్ప అనుగ్రహాన్ని పొందడానికి ఏదో కారణం ఉండాలిగా. కృష్ణుణ్ణి స్మరించిందేమో అన్న అనుమానమైన పాండవులకు రావద్దు. ఆవిడ కష్టానికి వాళ్లేగా కారణం, ప్రధానంగా ధర్మరాజు గారి జోదమేగా. అయినప్పుడు ఇప్పుడైనా మనం కూడా కృష్ణుణ్ణి స్మరిద్దామని రావాలిగా ఆలోచన మరి వచ్చిందా. కాబట్టి తదనంతరం 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి అనేటటువంటిది ఆ ద్యూతమునందు నిబంధన. కాబట్టి పాండవులు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాసానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఎప్పుడు పునర్జూతం కూడా జరిగిపోయిన తర్వాత. ఈ జూతం తర్వాత మళ్ళీ రాజ్యాన్ని ఇచ్చేశాడు ధృతరాష్ట్ర మహారాజు. ద్రౌపదీదేవి యొక్క వరాల మేరకి రాజ్యం ఇచ్చాడు. కానీ మళ్ళీ అనుజూతము అని మళ్ళీ 2వ మారు జూతం అనడానికి వెళ్ళాడు ధర్మరాజు గారు. అప్పుడు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం వచ్చింది. అవి చెయ్యడం కోసం పాండవులు 5గురు, ద్రౌపదీదేవి 6గురు కలిసి అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు కూడా కృష్ణ పరమాత్మ లేడు. అనుద్యూత సమయంలో కూడా కృష్ణ పరమాత్మ లేడు. అరణ్యమునకు వెళ్ళిపోయారు. నానా ఇక్కట్లు పడుతున్నారు. అటువంటి సమయంలో కృష్ణ పరమాత్మ పాంచాల యాదవ వృష్ణి భోజాంధకులనందరినీ కూడా, వంశాల వారిని అందరినీ కూడా తీసుకుని అరణ్యంలో ఉన్నటువంటి
ఆ పాండవుల్ని పలకరించడం కోసమని వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని చూశాడు. వాళ్ళు పడుతున్న బాధ చూశాడు. వాళ్ళు ఉన్న తీరు చూశాడు. ఒంటి మీద ఒక్క ఆభరణం లేదు. ఎటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎంత పైకెక్కాలో అంత పైకెక్కారు. ఎంతో మంది రాజుల యొక్క కిరీటములలో ఉండేటటువంటి మణుల చేత నీరాజనమివ్వబడినటువంటి పాదములు కలిగిన వాడయ్యాడు. అపారమైన ఐశ్వర్యవంతుడయ్యాడు. నలుగురు తేజోవంతులైన తమ్ముళ్ల చేత సేవింపబడ్డాడు. అటువంటి వాడు ఇవాళ తనతో వచ్చిన వారికి అన్నం పెట్టడానికి అవకాశం లేక సూర్యభగవానుండి ప్రార్థన చేసి అక్షయ పాత్రని సంపాదించుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్న వాళ్ళని చూశాడు. కానీ ఆయన కారుణ్యము మాత్రము కారుణ్యమే. ఆయనకి ఎక్కడ బాధేసిందంటే, ఒక్కసారి నేను మీకు జ్ఞాపకానికి రాలేదే, ఇంతకుముందు ఎన్నో మాటలు జ్ఞాపకానికి వచ్చాను, ఇప్పుడు నేను జ్ఞాపకానికి రాలా, జూదానికి ఎడితే జ్ఞాపకానికి రాలా, అనుజ్యూతానికి ఎడితే నేను జ్ఞాపకానికి రాలా, అన్నీ పోగొట్టుకుని ఇలా కూర్చున్నారా? ఇది ఆయన బాధ. అందుకే ఆ రోజున ఎంత ఉగ్రరూపాన్ని పొందాడంటే అర్జునుడంతటి వాడు ఆశ్చర్యపోయాడు. ఏదో వేరొక రుద్రుడా ప్రళయకాలంలో అటువంటి రూపాన్ని పొంది అని కర్ణ శకుని దుర్యోధన దుశ్శాసన నవాస్ర ధారాపాతంబున తృప్తి నొందు వసుధాంగన రాక్షస కాక గృధ్ర గణములతోడన్ అన్నాడు. మీరేం బెంగపెట్టుకోకండి పాండవులారా, ధర్మరాజా మీరేం బెంగపెట్టుకోక్కర్లేదు రాజ్యం పోయిందని. నేను చెప్పిన మాట వినండి. నేను చెప్పిన మాట ఉత్తినే పోయేది కాదు, పొల్లు పోదు, జరిగి తీరుతుంది. కర్ణ శకుని దుర్యోధన దుశ్శాసనుల యొక్క నెత్తురు, కొత్త నెత్తురు, మిమ్మల్ని మోసం చేసి అనుభవిస్తున్నటువంటి రాజ్యము యొక్క సొమ్ము తినడం వల్ల పట్టిన కొత్త నెత్తురుందే, ఆ నెత్తురంతా భూమిలోకి ఇంకిపోయేటట్టుగా పడిపోతారు యుద్ధ భూమిలో రాబోయేటటువంటి యుద్ధంలో. అప్పుడు రాక్షస కాక గృధ్ర గణములతోడన్ అవన్నీ పైన సంచరిస్తూ శరీరాన్ని తింటూ ఉండగా నేల మీద పడిపోతారు. కాబట్టి మీరేం బెంగపెట్టుకోకండి అని ఒక మాట అన్నాడు. అవినీతుల వజ్జుల కౌరవ పాంసుల సంపి ధర్మరాజునకు కురు ప్రవరునకు ఒనరింతమ ఈ యవనీ రాజ్యాభిషేకమవిజిత శక్తిన్. చుట్టూ ద్రుపద మహారాజు గారి యొక్క వంశం వాళ్ళు అందరూ ఉన్నారు కదూ, వాళ్ళందరి వంక తిరిగి అన్నాడు, అవినీతి పరులైన వాళ్ళు, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వారు, కులకాంతని అవమానించినటువంటి వాళ్ళు, మాయాజూదంలో ఈ సామ్రాజ్యాన్నంతటినీ హరించినటువంటి వాళ్ళు, అవినీతి పరులు, వధకి తగినటువంటి వారు, అటువంటి దుర్మార్గులైనటువంటి కౌరవుల్ని సంహరించి ఈ భూమండలానికంతటికి మళ్ళీ మనం ధర్మరాజుని పట్టాభిషిక్తుణ్ణి చేద్దాం. ఈ 12 ఏళ్ళు 1 సంవత్సరం అజ్ఞాతవాసం గడవనివ్వండి. మనందరం వీళ్ళ వెనక ఉండి వీళ్ళకి మళ్ళీ కావలసినటువంటి రాజ్యాన్నంతటినీ కూడా పొందేటట్టుగా మనం ప్రయత్నం చేద్దాం. ఆయన అసలు పాండవులు ఏమీ అడగకుండానే అంత రుద్రమూర్తి అంత కోపంతో వాళ్ళ నిత్తుటి ధారలు భూమిలోకి ఇంకిపోతాయని మాట్లాడుతుంటే, ఈ ధర్మరాజు మళ్ళీ పట్టాభిషేకం పొందుతాడు అని చెప్తుంటే అర్జునుడంతటి వాడు కదిలిపోయాడు. మనకి మహాభారతంలో ఆశ్చర్యం ఏమిటంటే, ఎప్పుడు ఎవరికి ఏది జ్ఞాపకం రావాలో ధర్మంలో ఉన్నవాడికి అది జ్ఞాపకానికి వస్తుంది. మరి ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే దోషంగా చేసింది అందుకు కదా అనుభవిస్తున్నారు. మరి అంత ప్రేమ ఎందుకు అంటే, వాళ్ళిద్దరూ నరనారాయణులు. నరుడు అర్జునుడు, నారాయణుడు కృష్ణ పరమాత్మ. వీళ్ళిద్దరూ ఆదిమునులు. వీళ్ళిద్దరికీ ఈనాటి సంబంధం కాదు, ఏనాటిదో ఆ సంబంధం. కృష్ణుడు దాపరికం లేకుండా చెప్పాడు, నేను నారాయణుణ్ణి, నువ్వు నరుడివి, మన ఇద్దరం కూడా నిజానికి 1, 2 అని విడదీసి చూడడానికి సాధ్యము కానటువంటి అవిభాజ్యమైనటువంటి రూపాలం అని చెప్పి ఒక మాట అన్నాడు కృష్ణ పరమాత్మ. మీయందు నాకు ప్రేమ అన్న మాట అర్జున ఉండదు. ఎందుకో తెలుసా? మీరు నేను అన్న 2 మాటలు లేవు. నువ్వు నేను అని అనడానికి లేదు. నువ్వే నేను, నేనే నువ్వు అయినప్పుడు నీ మిత్రుడు నా మిత్రుడు, నీ శత్రువు నా శత్రువు. నిరతంబుగా నేను నీవను భేద నియమంబు లేదు, ఐక్యనిష్టయ మనకు ఇరువురకును, నీకు ఇష్టుండు నాకు నిష్టుండు,
మరి నీకనిష్టుండు నాకు గరమనిష్టుండు అట్లుగా నమ్ముమనుచు ఘనభుజుల్ భువనోపకారైకమతులు హరియు అర్జునుడు ప్రియంబుతో తగిలి అన్యోన్య హితభాష లగుచుండునంతా. అక్కడ ఎంతో సంతోషంగా ఈ మాటలు మాట్లాడి, నాయన నువ్వు నరుడివి, నేను నారాయణుడు, అందుకే నీ మీద ప్రీతి అన్న మాట ఉండదు. నీకు ఎవడు మిత్రుడో వాడు నాకు మిత్రుడు అవుతాడు, నీకెవరు శత్రుడో నాకు వాడు శత్రువు అవుతాడు. ఎందుకని? నీకు శత్రుత్వం ఎందుకు వస్తుందంటే ధర్మ విరుద్ధం స్వభావం వల్ల, నాకు అందుకే వస్తుంది. కాబట్టి నీకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చినట్టే, నీకు సుఖం వస్తే నాకు సుఖం వచ్చినట్టే. మరి నీకు కష్టం వచ్చినప్పుడు నాకు కష్టం కాదా? అందుకంత ఆర్తి పొందాను, అందుకంత రౌద్రస్వరూపాన్ని పొందాను. కాబట్టి నేను అన్న మాటలు ఏమున్నాయో అవి ఉత్తినే పోవడానికి అవకాశం మాత్రం ఉండదు. ఖచ్చితంగా ఇవి జరిగి తీరవలసింది. ఇలాగే జరుగుతుంది. రాబో కాలంలో ధర్మరాజుకి పట్టాభిషేకము జరగవలసినదే, నా మాటలు ఒమ్మయ్యే అవకాశం ఉండదు అని చెప్పిన తరువాత ద్రౌపదీదేవి పరుగు పరుగున వచ్చింది. ద్రౌపదీదేవి యొక్క గొప్పతనం ఏమిటంటే ఆమె కృష్ణ పరమాత్మ యొక్క భగవత్తత్వమును తెలుసుకున్నది. అందుకు కదు మరి సభలో కృష్ణ పరమాత్మని స్మరించింది. ఆమె ఆశ్చర్యకరంగా కొన్ని విషయములను ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదింపబడిన విషయములను మీరు పరిశీలనం చేస్తే ఆవిడ ఎంతటి విదుషీమనో, ఆవిడికి కృష్ణ తత్వం ఎంత గొప్పగా తెలుసో, ఎంత తెలిసిన కారణం చేత ఆమెకి కృష్ణుని యొక్క పాదార విందముల యందు అంత భక్తి నిలబడిందో అర్థమవుతుంది. ఆవిడంది, అసలు ఈ సమస్త చరాచర సృష్టి మొదట నీ దగ్గరే ప్రారంభమైంది కృష్ణ. ఇవాళ నువ్వు ఏదో దేవకీ వసుదేవులకు జన్మించిన వాడివిగా కనపడుతున్నావు. నిజానికి అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. నువ్వు కొత్తగా పుట్టినవాడివి కావు, నువ్వే ఈ సమస్త బ్రహ్మాండములను సృజించావు. ఎందుకని? సృష్టి ఎక్కడ మొదలవుతుంది? సృష్టి చేయడంతో మొదలవుతుంది. సృష్టి చేయడానికి మొదట ఎవరు వచ్చాడు? బ్రహ్మగారు వచ్చారు. ఆ బ్రహ్మగారు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి వచ్చారు. కాబట్టి అసలు మొదటి బ్రహ్మ ఎవరు? మొదటి సృష్టికర్త ఎవరు లోకంలో? నువ్వే. అలాగే నిత్య సత్యమయుడవైన యజ్ఞ పురుషుడివి. యజ్ఞం చేసినప్పుడు యజ్ఞము చేత ప్రీతి పొంది అభ్యున్నతిని ఇచ్చేటటువంటి విష్ణు స్వరూపం ఎవరు అంటే నువ్వే. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞే యజ్ఞభృక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని విష్ణు సహస్రనామ స్తోత్రంలో చదువుతున్నాం కదా. యజ్ఞవరాహమూర్తి అయి వచ్చాడు మహానుభావుడు. కాబట్టి యజ్ఞము చేత ప్రీతి చెందేటటువంటి వాడివి నువ్వే. ఆ యజ్ఞము యొక్క ఫలితాన్ని ఇచ్చేటటువంటి వాడివి నువ్వే. నువ్వే నారాయణుడవు, నువ్వే స్థితికర్తవు. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? కశ్యప ప్రజాపతి చెప్పాడు. కృష్ణ, నీవు సర్వవ్యాపివి. ఇవాళ నా ఎదురుగుండా ఇలా ఉన్నట్టుగా కనపడుతున్నావు, కానీ ఇలా ఉన్నావని, ఇక్కడే ఉన్నావని చెప్పడం కుదరదు. నువ్వు అంతటా ఉన్నావు. ఈ నమ్మకం ఉంది కాబట్టే అక్కడ లేనివాణ్ణి స్మరించింది. ఆయన ఇక్కడ లేడన్న మాట లేదు అని. కాబట్టి నీ అవయవాల అన్నిటిలో కూడా యథార్థమునకు ఈ సృష్టి అంతా అమరిపోయి ఉంది. ఈ సృష్టి ఆయన యొక్క అవయవములు. కాబట్టి ఇది చెప్పిన వాడు ఎవరో తెలుసా? నారదుడు చెప్పాడు. ఆమెది ఏమి అవగాహన శక్తి అండి! ఎంత అద్భుతమైనటువంటి రీతిలో కీర్తించింది తల్లి. కాబట్టి ఓ కృష్ణ, నువ్వు అక్షయమైనటువంటి జ్ఞాన నిధివి. జగదాచార్యుడు జగద్గురువుగా కీర్తిస్తోంది. నీ జ్ఞానము తరగదు. ఒకనాడు ఆ జ్ఞానము మాయ చేత కప్పబడదు, తరుగులేదు. అక్షయమైనటువంటి జ్ఞాన నిధివి. ఇది సమస్త మునిమండలి నిన్ను ప్రశంసించి చెప్పినటువంటి వాక్యం. అటువంటి వాడివి కృష్ణ. ఇంత గొప్పవాడివి నువ్వు నా అండనుండగా నేను ఎంత పరాభవాన్ని పొందానో తెలుసా? ద్రౌపదీదేవి గొప్పతనం ఎక్కడుందో తెలుసా? నిప్పు రగులుకుంటే ఆరిపోకుండా చూసుకుంటుంటుంది. ధర్మ వ్యతిరేకుల యొక్క పీచ మణచబడవలసిందే. ధర్మరాజు గారు ఎక్కడ మరిచి క్షమాపణ ఇచ్చేస్తాడో, ఎక్కడ క్షమాభిక్ష పెట్టేస్తాడో, వచ్చి గబుక్కుని కళ్ళమ్మట నీరు పెట్టుకునేటప్పటికి పోన్లేండి అంటాడేమో అని ఆవిడికి భయం. అందుకని కృష్ణుడికి చెప్తోంది, లేనినాడు కురుక్షేత్రం ఎలా జరుగుతుంది? మరి ఎలా ధర్మ సంస్థాపన జరుగుతుంది? ద్రౌపదీదేవి ప్రధాన కారణమైంది మహాతల్లి, అంతటి రజనీతజ్ఞురాలు. అందుకే కృష్ణుడితో వచ్చి మాట్లాడింది. కృష్ణుడంతటి వాడి మనసు కలకలమైపోవాలి.
యుద్ధము జరిగి తీరవలసినదే. ఇందాక అన్నాడే వాళ్ళ శరీరములు భూమి మీద పడిపోతాయని, ఆ మాట జరగడానికి కృష్ణుడికి గుర్తుండిపోవాలి. అందుకొచ్చింది పార్థివ ప్రభుడైన పాండు మహీపతి కోడలనయి, యుద్ధ కుశలులైన పాండు తనూజుల భార్యనై, పూజ్యుడవైన నీ అనుజనై, అధిక శక్తి వరకు దృష్టజ్యుమ్ను భగినినై, ధృతరాష్ట్రు పట్టిచే సభ తలపట్టి ఈడ్వబడి, పాపకర్ముచే పరిధానములువంగబడి, దారుణంబైన పరిభవంబు పడితి, అట్టి నన్ను పాండవులు చూచుచూ ఉండి రురులవోలే ఉక్కు దక్కి. ఆపగాతనూజుడాదిగా గల వృద్ధ బంధుజనులు చూచి పలుకరైరి. కృష్ణ, నీకు తెలియనిది కాదు, రక్షించినవాడివి నువ్వే, కానీ నా మనసుకి తగిలిన గాయం అంత తొందరగా మాసిపోదు. అది నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. ఎవరిని నేను? సమస్త భూమండలానికి చక్రవర్తి అయినటువంటి పాండురాజు గారి యొక్క కోడల్ని, యుద్ధ కుశలులైన పాండుతనూజుల భార్యనై, యుద్ధమునందు అసమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి పాండవుల 5గురికి పట్టమహిషిని, పరమపూజ్యుడవైన నీకు చెల్లెల్ని. కృష్ణుడికి కూడా అంటించింది. పరమపూజ్యుడవైన నీకు చెల్లెల్ని, అధిక శక్తి వరకు దృష్టజ్యుమ్ను భగినినై, ఎంతో శక్తి కలిగిన దృష్టజ్యుమ్నుడికి చెల్లెల్ని. ధృతరాష్ట్రు పట్టిచే, ఆ ధృతరాష్ట్రుడి కొడుకున్నాడే, మామగారంటే రక్షించాలి, రక్షించని మామగారిని కూడా కలిపింది తీసుకొచ్చి. అందుకని ధృతరాష్ట్రు పట్టిచే, ఆ ధృతరాష్ట్రుడి కొడుకున్నాడే, మరి ఆ కొడుకు అటువంటి పని చేస్తున్నప్పుడు తప్పురా వదిన అన్నమాట అనద్దు, అనలేదుగా, అందుకని అన్యాపదేశంగా కలిపింది. ధృతరాష్ట్రు పట్టిచే సభ తలపట్టి ఇడ్వబడి, జుట్టు పట్టుకుని వాడు నన్ను ఈడ్చి తీసుకొచ్చి పాపకర్ముచే పరిధానములు వంగబడి బట్ట లాగేస్తుంటే, దారుణంబైన పరిభవంబు పడితి, దారుణమైన అవమానం పొందాను. అట్టి నన్ను పాండవులు చూచుచుండి రురులువోలే ఉక్కు దక్కి, ఆపగాతనూజుడాదిగా గల వృద్ధ బంధుజనులు చూచి పలుకరైరి. ఇదేమి దారుణం అని గంగాతనూజుడు, ధర్మాత్ముడు, భీష్ముడు మాట్లాడలేదు. కృష్ణ ఎలా ఉంటుందండి వింటున్న కృష్ణుడికి? నిజంగా ఏమి 12 ఏళ్ళు ఒకేళ్ళు ఇప్పుడు వెళ్ళిపోదాం యుద్ధానికి అనాలి. ధర్మ తత్పరత ఉన్నవాడికి నెత్తురుడికిపోదు అని చెప్పి భర్తల్ని చూపించింది, 5గురిని చూపించి కృష్ణుడితో అంది, శరణనిన వారి కరుణాకరులై రక్షించు పురుషకారాన్వితులే, శరణని ఎరిచిన నాలింపర భీమార్జనుల బాహుబలమీటికి నిన్. ఎవరైనా శరణు అనేటప్పటికీ పరిగెడతారే, నేను అక్కడే నిలబడి భర్తల ముందు అవమానం పొందుతుంటే వీళ్ళిద్దరికీ జోక్యం చేసుకోవాలని అనిపించలేదు, చేతులు కట్టు కూర్చున్నారు. కృష్ణ, నేను పొందిన అవమానం అది నిజంగా వింటున్నప్పుడు ఈ మాటలు ఆవిడ అన్నాక ఏ కారణం చేతనైనా ధర్మరాజు క్షమాభిక్ష పెడతానన్నా వీళ్ళిద్దరు ఒప్పుకుంటారా? ఇంకా ఎవరు యుద్ధం చెయ్యాలో వాళ్ళకు మరిచిపోకుండా మాట్లాడుతోంది. అది ద్రౌపదీదేవి యొక్క శీల వైభవం. మహాతల్లి అలా మాట్లాడు అని ఒక మాట అంది. కృష్ణ, ఏదైనా మర్చిపోతానేమో, కర్ణుడి నవ్వు మరిచిపోను. ఆ రోజున సభలోకి ఈడ్చి తెమ్మని నా ఒలువలూడ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటే, నన్ను జుట్టు పట్టి ఈడ్చుకొస్తుంటే కర్ణుడు తన్ను చూసి నవ్విన నవ్వుందే, ఆ నవ్వు నాకు మరపునకు రాదు. దాని చేత నిరంతర క్లేశమే. అసలు ఆ కర్ణుడి పేరు చెప్తే ఉడికిపోతాడు అర్జునుడు. అలా నవ్వాడని ఆవిడ చెప్తూ ఉంటే ఆయన మరిచిపోయి యుద్ధానికి వెళ్లకుండా ఉంటాడండి. ఎప్పుడైపోతాయి 13 ఏళ్ళు? కష్టం కోసం కాదు, ఎప్పుడు ఎడతాను యుద్ధానికి పౌరుషం నిలబడుతుంది అని అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, తనుకుచునున్న నీ హృదయతాప నిమిత్తమునన్ సురేంద్రనందను పటు బాణ పాతహతి తద్ధృతరాష్ట్ర బలంబు మృత్యు సదనమునకేగుచుమ్మిదియు తజ్జము నా వచనంబు తప్పదు. ఈ వననిధులేడు నింకిన దివంబును రాత్రియు సంచలించినన్. ఏ ప్రయోజనాన్ని ఆవిడ సాధించాలనుకుందో ఆ ప్రయోజనాన్ని సాధించింది. కృష్ణ పరమాత్మ అన్నాడు ద్రౌపదీదేవి వంక చూసి, తనుకుచునున్న నీ హృదయతాప నిమిత్తమునన్, ఇంత బాధపడుతున్నావే ద్రౌపది, నీ బాధ ఉత్తినే పోతుంది అనుకుంటున్నావా? సురేంద్రనందను పటుబాణ పాతహతి తద్ధృతరాష్ట్ర బలంబు మృత్యు సదనమునకేగుచుమ్మిదియు తజ్జము
ఈ ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడున్నాడే, రేపు 13 ఏళ్ళు పూర్తవని అమ్మా, గాంధీవం పట్టుకుని బాణ పరంపరలు ప్రయోగిస్తూ ఉంటే ఎవడు నిన్ను చూసి నవ్వాడో వాడు కూడా నెత్తురోడుతూ భూమి మీద పడిపోవలసిందే, బ్రతికేవాడు ఉండడు. ధృతరాష్ట్రుని యొక్క పిల్లలందరూ భూమి మీద పడిపోతారు. ఆనాడు నువ్వు సంతోషిద్దు గారు, నా వచనంబు తప్పదు. నేను అన్న మాట ఉత్తినే అంటున్నాను అనుకుంటున్నావా? తప్పదు, జరిగి తీరుతుంది. ఇదే కావాలి ఆవిడికి. కుంతీతనయులు సమయము శాంతతమై నడపి తమ భుజాబలమును దుర్దాంతోద్యమ శౌర్యము నిరింగింతుమనుచునున్నవారు కినుక ఎదగదురన్. మీరు ఒక విషయం బాగా ఆలోచించండి, వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎంతో సహనంతో ఉన్నారు. ఎందుకని అంటే తెలిసో తెలియకో జూదం ఆడాం. వాళ్ళు పెట్టిన నియమాల్ని పాలించవలసినటువంటి అవసరం మన మీద ఉంది. మనం ఆ నియమాల్ని పాటించాం, తిరిగి వచ్చాం. ఇప్పుడు ఎవరిది కర్తవ్యం? ధృతరాష్ట్రుడిది కర్తవ్యం. వాళ్ళు అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తి చేసి వచ్చిన తరువాత పాండవులకు ఆహ్వానమిచ్చి పిలిచి వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇచ్చేయాలి కదా. మరి ఇప్పుడు పిలిచి అర్ధరాజ్యం ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి అవకాశం ఏమిటి? ఇప్పుడు వాళ్ళ ఛాత్ర ధర్మము వాళ్ళకున్నది, వాళ్ళ ఆయుధములు వాళ్ళు పట్టుకోవాలి, వాళ్ళకున్నటువంటి విలువిద్య వాళ్ళు ప్రదర్శించాలి, వాళ్లకున్న శక్తియుక్తులు వాళ్ళు ప్రదర్శించాలి. కాబట్టి ఇప్పుడు అర్జునుడు గాంధీవం పట్టుకుని బయలుదేరుతాడు, భీముడు గదాదండం పట్టుకుని బయలుదేరుతాడు. ఆ పైన ధర్మరాజు, కింద నకలు సహదేవులు ఉండనే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి బయలుదేరడానికి తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. వీళ్ళు యుద్ధానికి బయలుదేరవలసి వస్తే వీళ్ళ మీద అభిమానమున్న వాళ్ళు, అంటే ధర్మమునందు అభిమానమున్న వాళ్ళందరూ ఇటువైపు చేరాలి. కొంతమంది ఇటువైపు చేరితే దుర్యోధనుడు సామాన్యుడు కాడు, కొంతమందిని తాను సంపాదిస్తాడు. కాబట్టి ధర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపు జల్లెడ పట్టబడుతుంది. అప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు ఎందరో నిహతులవుతారు. ఎవడి ప్రయత్నం వాడు మొదలు పెడతాడు. నేను రాజ్యం ఇవ్వదలుచుకోలేదు అని దుర్యోధనుడు నిర్ణయం తీసుకున్నాడు అంటే యుద్ధం ఎదుర్కోవడానికి సిద్ధపడిపోతున్నాడు అన్నది కూడా నిజం. కాబట్టి పాండవుల కన్నా ముందు ఏం చేస్తాడు? సైన్యం కొరకు ప్రయత్నం చేస్తాడు. చేసేటప్పుడు రాజులకు నియమం ఉంటుంది, ఎవడు ముందు వచ్చి అర్థిస్తే వాళ్ళకి సహకారం చేస్తారు. కాబట్టి ముందు దుర్యోధనుడు పెడితే ఇప్పటికి 11 అక్షౌహిణీల సైన్యం ఉంది ఆయన దగ్గర, ఇంకా పెరుగుతుంది. కాకుండా ఉండాలంటే ఇప్పటికీ ఆహ్వానం రాలేదు, రాజ్యం ఇవ్వలేదు, ఇస్తే మంచిదే, ఇవ్వకపోతే ధర్మరాజు వెనకపడడానికి వీల్లేదు. అందుకని తొందరగా మీరందరూ ధర్మరాజ పక్షం వహించి మీ మీ దూతలను పంపించి ఎవరెవరు ధర్మరాజుకు సహాయపడతారో సిద్ధం చేయండి, ప్రయత్నం మొదలుపెట్టండి. అందుకని ఉద్యోగపరమైంది. సంధి కుదిరిందా? మంచిదే. సంధి కుదరలేదు, యుద్ధమే జరగవలసి వస్తే అప్పుడు అయ్యో మనం అనుకోలేదు, ఇస్తాడేమో అనుకున్నాం, ఇంకా సంధికి ఎడదాం అనుకున్నాం, ఆ తర్వాత మాట్లాడదాంలే అనుకున్నాం. అప్పటి వరకు కాలం ఆగుతుందా? ఏ సమయమునందు ఏది చెయ్యాలో అది చెయ్యనప్పుడు ఆ తర్వాత ఎంత బాధపడవలసి ఉంటుంది. కాబట్టి పెళ్లికొచ్చి వెళ్ళిపోతామంటే ఎలా? అందరం కలుసుకున్నాం, ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకోవాలి, మాట్లాడాలి, కూర్చుని ఏం చెయ్యాలో ఆలోచించాలి. కాబట్టి నాకు తోచినంత వరకు సంధి జరిగితే వచ్చిన నష్టం ఏమిటి? ధర్మరాజు గారి వైపు ఎవరు నిలబడతారో ముందు మనం తేల్చుకోవాలి, ఆ సహాయం తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత యుద్ధం జరగలేదు, ఏమవుతుంది? వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. యుద్ధం జరిగింది, అప్పుడు రమ్మంటే రాదు ఇంక సైన్య సహాయం. ఎందుకంటే ముందు దుర్యోధనుడు వెళ్ళాడు కాబట్టి ఆయనకి వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళకి కష్టం ఎక్కువైపోతుంది. కాబట్టి తొందరపడాలని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అది ఆయన వ్యూహరచన అంటే, అది ఆయన మాట తీరు, అది ఆయన దిశానిర్దేశం, అది ఆయన పెద్దరికం. అందుకు మహానుభావుడయ్యాడు. ఆదుకోవడం అన్న మాట వెనక ఉండేటటువంటి విశాల హృదయం అలా ఉంటుంది. అంతేగాని సరేలే వాళ్ళెవరు కూడా పట్టించుకోవట్లేదు, మనం మాత్రం పట్టించుకోవడం ఎందుకని చెప్పి ఊరుకునేటటువంటి వాడు కాడు. అందరూ కలిసినప్పుడు ఆ సమస్యకి ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలని మాట్లాడతాడు. అది ఆయన దార్శనికత అద్భుతం. కృష్ణుడి నుండి నాయకత్వ లక్షణములను నేర్చుకోవాలి అనడానికి కారణం అది. ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం చిక్కితే ఆ అవకాశాన్ని లక్ష్య సాధన కొరకు ఉపయోగిస్తాడు. కృష్ణుడు మాట్లాడిన తర్వాత బలరాముడు కూడా మాట్లాడాడు. బలరాముడు కౌరవ పక్షపాతి, ఆయన పాండవ పక్షపాతి కాడు. కృష్ణుడు పాండవ పక్షపాతి, అన్నదమ్ములు ఇద్దరు. కానీ బలరాముడు మాత్రం కౌరవుల వైపు ఆలోచిస్తూ ఉంటాడు ఎక్కువ. అందుకని ఆయన లేచి అన్నాడు, కృష్ణుడు ఏం చెప్పాడో అది సత్యం, మన వైపు తప్పు లేకుండా సంధికి ప్రయత్నం చెయ్యాలి. సంధికి ప్రయత్నం చేయడం అంటే
మన వైపున వెళ్ళి మాట్లాడడానికి ఒక యోగ్యుడైన వ్యక్తి కావాలి. అప్పటికేమనుకున్నారంటే ద్రుపదుడి యొక్క పురోహితుడిని పంపిద్దాం అనుకున్నారు ముందు. కాబట్టి ద్రుపద పురోహితుడిని పంపించవచ్చు, ఏమి తప్పు లేదు. ఆ సంధి పొసగనప్పుడు యుద్ధం జరుగుతుంది, అది వేరు మాట. అప్పటికేదో బలగాలు సంపాదించడం కృష్ణుడు చెప్పాడుగా, నేనేం దాంతో వ్యతిరేకించను. కానీ నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరు? బలరాముడు. ఆ వెళ్ళి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలన్న విషయం వరకు సభ అంగీకరించింది. కానీ ఆ జాగ్రత్తగా అన్న మాటని బలరాముడు అన్వయం చేసిన దానికి అంగీకరించలేదు. ఆయన అన్నాడు, మాట పొందిరింగి యోటమై నల్లన చేరి కౌరవేందు చిత్త వృత్తి కనుగుణంబుగాగా ఆ నానతుండగుచు ప్రార్థించి అడుగకున్న తెరుగుపనదు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు పరమ వినయంతో మాత్రమే మాట్లాడగలిగిన వాణ్ణి పంపించాలి. ఎందుకంటే ఆయనే సామాన్యుడు కాడు. అపారమైనటువంటి రాజ్యబలం ఉంది, సైన్యబలం ఉంది. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి తొందరబడి మాట్లాడేవాడు కుదరదు. ఎంతో వినయంతో, అది కూడా ఆయన చిత్తవృత్తి నిరిగి దుర్యోధనుడి మనసు కించిత్ బాధపడకుండా ఎంతో గౌరవంగా మాట్లాడాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.